ఆధారంగా కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా ఉన్నట్టు భారత్ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అయితే ఇప్పటికే ఆ దాడికి సంబంధించి కూడా టీఆర్ఎఫ్ తామే చేశామంటూ ప్రకటించుకోవడం జరిగింది. ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి తామే పాల్పడినట్టు ప్రకటించుకున్నప్పటికీ కూడా దీని వెనుక లష్కరే తోయిబా ఉన్నట్టు కూడా భారత్ అనుమానిస్తుంది. అయితే దీనికి కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. అయితే ప్రెసెంట్ పాక్ కు సంబంధించిన ఉగ్రవాద సంస్థకు సంబంధించిన చీఫ్ దానికి సంబంధించి కూడా అతనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రెసెంట్ వైరల్ అవుతున్న నేపథ్యంలో అయితే ఈ దాడికి పాక్ పాల్పడినట్లు కూడా భారత్ అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆయుధాల తరలింపు కావచ్చు, ఆహారం అంతా లష్కరే సానుభూతుల పార్టీల నుంచే జరగడంతో ఇదంతా కూడా పాకే చేసినట్టు భారత్ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. దానికి బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు భారత్ ను బెదిరించేలా హఫీజ్ సయీద్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో లష్కరే తోయిబా సంస్థ ఏదైతే టీఆర్ఎఫ్ ఉందో అది లష్కరే తోయిబా సంస్థకు అనుబంధ సంస్థే కాబట్టి దీని వెనకంతా కూడా హఫీజ్ సయీదే ఉన్నాడంటూ కూడా భారత్ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అయితే దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. అక్కడ స్పాట్ నుంచి శివ. రైట్ ప్రస్తుతం ఏదైతే ఉగ్రదాడి జరిగిందో పెహల్గావ్ నుంచి 6.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి బిగ్ టీవీ వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రజెంట్ మనం పెహల్గావ్ నుంచి బైసరన్ మధ్యలోనే ఉన్నాం. మనం ప్రజెంట్ 3 కిలోమీటర్ల దూరం వచ్చి మరో 3 కిలోమీటర్లు వెళ్తే ఆ స్పాట్కు వెళ్ళబోతున్నాం. అయితే ప్రధానంగా ఇప్పుడు ఏదైతే కాల్పులు జరిపిన ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో టీఆర్ఎఫ్ ద ఫ్రంట్ రెసిస్టెన్స్ ఫోర్స్ దానికి సంబంధించి బ్యాక్ ఎండ్గా లష్కరే తోయిబా ఉంది అనేది ప్రధానంగా నిర్ధారణ అవుతుంది. ప్రజెంట్ మనం చూస్తే ఏదైతే ఉగ్రదాడి జరిగిన ప్రాంతం మనం చూస్తున్నాం. ఇక్కడ కాలినడకన వెళ్లేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే గుర్రాలను ఆశ్రయించి పైకి వెళ్తారు. ఇక మొత్తం ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వెళ్ళిన తర్వాత కాల్పులను ఉగ్రవాదులు జరిపారు. ఇక ప్రధానంగా చూసుకుంటే పెహల్గాం ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా ఉంది అనేది ప్రధానంగా నిర్ధారణ అవుతోంది. ది రెసిస్టెంట్ ఫ్రంట్ వెనుక లష్కరే తోయిబా ఉంది. దానికి మొత్తం ప్లాన్ అంతా కూడా లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యదే చేశారనేది కూడా నిర్ధారణ అవుతుంది. హఫీజ్ ఆదేశాలతో ద ఫ్రంట్ ఏదైతే ద రెసిస్టెన్స్ ఫోర్స్ మొత్తం ఈ కార్యక్రమాలను నిర్వహించినట్టు కూడా తెలుస్తోంది. ఇక నిఘా వర్గాల దగ్గర పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఈ దాడి తర్వాత అంటే నిఘా వర్గాల దగ్గర ఎవరు దీని వెనుక హస్తం ఉంది అనేది కూడా ప్రధానంగా నిర్ధారణకు వస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ ఉగ్రదాడి జరిగిందనేది కూడా ప్రధానంగా నిర్ధారణకు వచ్చారు. అయితే లష్కరే తోయిబా సానుభూతి పరుల నుంచే ఇక్కడ ఉగ్రవాదులకు మొత్తం ఆహారం కానీ ఇతర అన్ని సౌకర్యాలు అందాయనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. మరోపు భారత్ను బెదిరించేలా కూడా హఫీజ్ సయీద్ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కు నీళ్లు ఆపిస్తే మాత్రం రక్తం పారిస్తాము ఇండియాలో అంటూ కూడా హఫీజ్ ప్రగల్భాలు పలుకుతున్నారు. భారత్ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి కూడా అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే భారత్ కూడా గట్టిగా బదులిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇక పెహల్గావ్ నుంచి బైసరన్ ఏ విధంగా వెళ్తారు అనేది ఆ రూట్ ఎలాగ ఉంటుంది అనేది కూడా బిగ్ టీవీ చూపించే ప్రయత్నం చేస్తుంది. ప్రజెంట్ మనం పెహల్గావ్ నుంచి బైసరన్ ఉగ్రవాద కాల్పులు జరిగిన ప్రాంతానికి మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఏదైతే మొత్తం అంతా కూడా ట్రెక్కింగ్ ఏరియా ఇంత రాళ్ళు ఉంటాయి. ఇదంతా రాళ్ళు. ఈ రాళ్ల మధ్యలో నుంచి వెళ్లాల్సి ఉంటుంది. కేవలం గుర్రాల ద్వారా మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు అందరూ గుర్రాలనే ఆశ్రయిస్తారు. ఒకవేళ కాలినడకను వెళ్ళినా వారికి కొంత శ్వాస సంబంధిత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనం గుర్రాలకు సంబంధించిన ఆనవాళ్ళు గుర్రాలు వెళ్ళేటప్పుడు గుర్రాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో గుర్రాలకు సంబంధించిన ఆనవాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఇక్కడ నుంచి ఈ రూట్ అంతా కూడా గుర్రాలతోనే పైకి గుర్రాల మీద వెళ్తూ ఉంటారు. మరోవైపు రాళ్ళు రప్పల మధ్యలో ఇక్కడికి పర్యాటకులు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ఈ పెహల్గావ్ నుంచి 6.5 కిలోమీటర్ల ఉన్న బైసరన్ ప్రాంతాన్ని చూసేందుకు భారీగా పర్యాటకులు వస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత కిందికి తీసుకురావడానికి అనేక ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇంత ఇబ్బందికరమైన రూట్ ఉన్న నేపథ్యంలోనే పర్యాటకులు అక్కడ
కాల్పులు జరిగిన తర్వాత వారిని తీసుకొచ్చేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడ భద్రతా సిబ్బంది కానీ, సహాయ సిబ్బంది కానీ, అక్కడ ఉన్న గుర్రాలు తీసుకెళ్ళిన గుర్రాల యజమానులు కానీ అందరూ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మొత్తం ఇక్కడున్న ప్రశాంత వాతావరణంలో ఆస్వాదించేందుకు అందరూ వస్తుంటారు. మనం చూస్తున్నాం చుట్టూ చెట్లు, కొండ ప్రాంతాలు, జాలువారే నీరు, జలపాతాలు, పైనుంచి వాటర్ అంతా కిందికి వస్తూ ఉంటుంది. అంతా ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా ఇక్కడికి వస్తూ ఉంటారు. మనం గుర్రపు నడక, ఈ గుర్రపు అంగలు కూడా మనం చూస్తూ ఉంటే ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఈ గుర్రాల ద్వారానే ఎక్కువగా రాకపోకలు అనేది ప్రధానంగా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అన్నీ కూడా గుర్రాలకు సంబంధించిన ఆనవాళ్ళే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్రాలు ద్వారా ఇక్కడ రాకపోకలు కొనసాగిస్తుంటారు. దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ రాళ్ళ మధ్యనే ఎక్కువగా రాకపోకలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మొత్తం ఎంత కష్టమైనా సరే ఈ పర్యాటక ప్రాంతాలను తిలకించాలి అనేది కూడా పర్యాటకులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే భారతదేశం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ సుందరమైన ప్రదేశాలను తిలకించేందుకు భారీగా పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తుంటారు. దానిలో భాగంగానే రోజుకు దాదాపు ఈ కొండ ప్రాంతంపైకి ఏదైతే మనం వెళ్తూ ఉన్నామో, బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నామో, ఈ నడకదారి ద్వారానే దాదాపు పైకి బైసర్ అనేది పర్యాటక ప్రాంతం ఉందో, ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి కాలినడక ద్వారానే మరోవైపు గుర్రాల మీద ఎక్కువగా వెళ్తూ ఉంటారు. దాదాపు 4,000 మంది, 3 నుంచి 4,000 మంది ఆ బైసరాన్ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటారు. కానీ కాల్పులు జరిగిన సమయంలో అందరూ పార్కింగ్ ఏరియాలోనూ, అక్కడ ఫుడ్ కోర్టు ఉంటే ఆ ఫుడ్ కోర్టులో అల్పాహారం సేవించేందుకు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. చాలామంది నిన్న శ్రీనగర్ వచ్చిన తర్వాత శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో కూడా బిగ్ టీవీతో ఇక్కడికి వచ్చిన పర్యాటకులు కొంతమంది మాట్లాడారు. మేము కూడా అదే ప్రాంతంలో ఉన్నాము, కానీ మ్యాగీ తినేందుకు మా కుమార్తె మ్యాగీ అడిగింటే ఆ మ్యాగీ తినేందుకు ఆగాము, లేకుంటే మ్యాగీ కోసం ఆగపోతే మేము కూడా ఈ ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చేది అంటూ కూడా వారు చెప్తున్నారంటే వారి ప్రాణాలను మ్యాగీ కాపాడిందనే ప్రధానంగా చెప్పాలి. ఇక మొత్తం ఈ ప్రాంతం అంతా ఏదైతే మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద, వెళ్తున్న దారి పొడవునా కూడా ఇదే విధంగా రూట్ అనేది ఉంటుంది. దారి పొడవునా ఈ రూట్ గుండానే గుర్రాల మీద వెళ్తూ ఉంటారు. మ్యాక్సిమం అందరూ కూడా గుర్రాలని ఆశ్రయిస్తుంటారు. ఎంత పెద్ద హైటు అంతా వెళ్తున్న కొద్దీ అప్పు కాబట్టి చాలా ఇబ్బంది ఉంటుంది. కొంత ఎవరైనా ఆస్తమా పేషెంట్లు కానీ, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి పేషెంట్లు ఉన్న, హార్ట్ ప్రాబ్లం ఉన్న వారున్నా చాలా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం అయితే ప్రధానంగా కూడా ఈ రూట్ చూస్తుంటే కనుక మనకి ప్రధానంగా అర్థమవుతుంది. ఎత్తైన చెట్లు, కొండ ప్రాంతాలు ఇవన్నీ కూడా చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఈ చెట్లు కానీ, ఈ కొండ ప్రాంతాలు, లోతైన ఈ కొండల మధ్యలో నుంచి జాలువారే జలపాతాలు ఇవన్నీ కూడా చూస్తుంటే కనుక ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కేవలం ఒక పెహల్గామే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న పుల్వామా కానీ, అనంతనాగ్, బైసరాన్, జమ్మూ కాశ్మీర్, డాల్ లేక్ ఈ పర్యాటక ప్రాంతాలకు ఎక్కువగా ప్రజలు భారీ సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. ఇక ఈ కాల్పులు జరిగిన తర్వాత ఏదైతే ఈ పెహల్గాం కానీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పర్యాటక రంగం అనేది కంప్లీట్గా కుంటుపడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అంతా నార్మల్ పొజిషన్లో ఉంది. అందరూ రావచ్చు అంటూ కూడా ఇక్కడున్న ప్రజలైతే అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. అందరూ కూడా ఏదైతే శ్రీనగర్ కానీ, జమ్మూ కాశ్మీర్ ప్రజలందరూ కూడా ఈ పర్యాటక రంగం మీదే